హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ కుష్లు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఇడ్లీ రవ్వ ఇడ్లీ పిండితో బోండాస్ అండి. మనం మామూలుగా ఇడ్లీస్ వేసుకున్నాక కొద్దిగా బ్యాటర్ ఉంటుంది, దాన్ని కొంచెంగా పెట్టి ఎవరికి ఇవ్వలేము, ఏం చేయలేం కదా. అట్లాంటి టైంలో మనం దాన్ని బోండాస్ లాగా వేసుకోవచ్చండి. సేమ్ ఇవి మైసూర్ బోండా లాగానే ఉంటాయి. టేస్ట్ ఆ క్రిస్పీనెస్ అంతా అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, ఇవి క్రిస్పీగా ఉంటాయి. లోపల అంత వైట్ పిండి ఉంటుంది కదా, దాంట్లో స్టఫ్ పిండిలాగా అనిపిస్తుంది కదా, ఇందులో అట్లా కూడా అనిపించదండి. ఇంకా ఇది హెల్త్కి మంచిది. అది ఓన్లీ మైదాతో ఉంటుంది. ఇది ఇడ్లీ బ్యాటర్లో మనం కొద్దిగా మైదా అండ్ కొద్దిగా వైట్ వీట్ వేసుకుంటామండి. సో బాగా టేస్టీగా ఉంటుంది. మైదా పూర్తిగా కావాలంటే మైదా స్కిప్ చేసుకొని వీట్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి ఒక 3 కప్స్ అనుకోండి. నేను దాంట్లోకి 1 కప్ మైదా, 1 కప్ పెరుగు తీసుకున్నాను. ఇప్పటికి దాంట్లో కొద్దిగా సోడా వేసుకుంటున్నాను, అదే కుకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనకు బోండాస్ కొంచెం బాగా వస్తాయి. సో నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది అంతా డైజెషన్ కోసం అండి, అందుకనే వేసుకుంటున్నాను. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్, మీకు ఎంత అవసరమో అంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక నేను ముందే ఒక బిగ్ ఆనియన్, ఒక చిల్లీ తీసుకున్నానండి. సో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ తర్వాత ఆనియన్, చిల్లీస్ దీంట్లోకి వేసేయండి. వేసి ఫస్ట్ మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీని బట్టి మీకు మైదాతోనే సరిపోతుందా లేదా ఇంకా కొంచెం ఏమైనా పిండి పడుతుంది అంటే ఆ ప్లేస్లో మీరు మైదా కాకుండా వైట్ వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను, నాకు సరిపోయింది. వైట్ వీట్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది టేస్ట్ కూడా. సో నెక్స్ట్ వీట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ మిక్స్ చేసుకునే ప్రాసెస్లో హ్యాండ్ పెట్టి బాగా ఇట్లా గిలక్ కొట్టండి, నేను చూపిస్తున్న విధంగా. అలా చేస్తే మన పిండి చాలా ఫ్లఫీగా ఉంటుంది. అలానే మన బోండాలు కూడా బాగా సాఫ్ట్గా, కొంచెం పిండి వేయగానే ఇట్లా ఉబ్బడము అదంతా బాగా ఉంటుంది. సో అంతా కలిపిన తర్వాత ఒక 30 మినిట్స్ వరకు ఇది పక్కకు పెట్టేస్తే పిండి బాగా పులుస్తుంది. 30 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి నేను ముందుగానే ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాను. సో మళ్ళీ ఒకసారి అంతా బాగా పిండిని అంతా బీట్ చేసుకొని బాగా కలుపుకోండి. మంచిగా మనకు పిండి అంతా పులుస్తుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకున్నానని చెప్పాను కదా, ఈ ఆయిల్లో పెద్దవి కాకుండా కొంచెం చిన్నగానే వేసుకోండి. ఎందుకంటే ఇవి మనం కొంచెం పిండి వేసినా కొంచెం ఉబ్బుతాయి, కొంచెం పెద్దగా అవుతాయి. సో చిన్న బోండాస్ లాగా వేసుకోండి, ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి. నేను ఆయిల్ గురించి చెప్పాను కదా, నాది గానుగ నూనె, అందుకే అలా పొంగు లేయర్ వస్తుంది. నేను ఎప్పుడు ఒకసారి ఫ్రై చేసిన ఆయిల్ ఇంకోసారి వాడను, అది జస్ట్ కర్రీస్ దాంట్లోకి వాడుకుంటాను. తర్వాత వేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ కలర్లో గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు, కొంచెం ఎక్కువ రోస్ట్ అయిపోయింది నాది. సో గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మన బోండాస్ రెడీ అండి. ఇది మైసూర్ బోండాకి ఏ మాత్రం తీసిపోదండి, అంత టేస్టీగా క్రిస్పీగా, లోపల కూడా అంత బాగా కుక్ అయ్యి ఉంటుంది. సో ఈ రెసిపీ ట్రై చేసి మీరు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను అన్నీ చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుష్లు వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ.